ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మా ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ దగ్గర ఉన్నాం అనమాట. సో ట్రైన్లో జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. సో ఫ్రెండ్స్ అందరూ ఉంటే టైం ఎలా పోతుందో తెలియదు కదా. జస్ట్ మా సంభాషణ ఎలా ఉంది అని మీరు కూడా సరదాగా చూసి నవ్వుకోండి. మేకప్ సామాగ్రి చూడండి. ఈ టీయాలకి ఏదే పని లేదు. చూడు ఎన్ని మేకప్ సామాగ్రి ఇస్తుందో. ఇంత అందంగా ఉండడానికి కారణం ఇవనేనా? ఇందాకేం వేస్తుంది? ఇప్పుడు వేస్తావా? పెన్సిల్ ఏడ పూసావు? పెన్సిల్ కళ్ళకు పూసావా మూతికి పూసావా పెన్సిల్? లిప్స్టిక్ మీ ఊళ్ళో బ్లాక్ గా ఉంటుందా? లిప్స్టిక్ అంటే సో ఇది లిప్స్టిక్ అంట. సో ఇలాంటి లిప్స్టిక్ ఏడ పెట్టుకుంటావా? అన్ని తెలిసి అడుగుతుంది. నా తెలీదబ్బా మేకప్ సామాగ్రి. సరే ఒక టీ కొని వదిలే. వద్దు 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 ఎవరికి తాతయ్యకి టీ కావాలి. ఏడ పూసాం ఇంతకు నేను తీయలేదు. మేము ఒకసారి తీయ బ్లాక్ కి పెదాలకు పూస్తావా? అదేంది? నాకు ఇక్కడ చిన్నప్పుడు మామిడికాయలు తిన్న మా ఊళ్ళూరులో అది వసగా అరిపుండి అయిపోయింది అనమాట. కురుపు అయిపోయింది. ఇట్లా మనకి ఎట్లా దెబ్బ తగులుతుంది. అది తెల్లగా గలీజ్ గా సొంగలాగా ఉండదు. పొద్దున్న నిద్రలేదు దానికి పూసినామే. గమనించినంత వరకు నువ్వా? ఓకే ఓకే ఓకే. సో ఎవరికన్నా మూతి పక్కన ఏమన్నా డాట్స్ ఉంటాయంట ఐలైనర్ అంట పోయింది. మా ఫ్రెండ్ అడ్వైజ్ ఇస్తుంది మీ అందరికి. తాగు తాగు తాగు. మంచిలు తెచ్చిద్దామే, ఈ పిల్లకి టీ తెచ్చిద్దామే. నేను ఓన్లీ వీడియోస్ టేకింగ్. మీరంతా నాకు పనులు చేయాలా? ఈ అమ్మాయి పని బెటర్. దూకోబడలేదు. అత్త కాదు దువ్వే పని లేదు అంటుండ. మొత్తానికి వాటర్ తాగంటే మేకప్ వేసుకోవాలంట. అప్పుడే ఫేస్ గ్లో వస్తుందంట. ఒకటే ఎక్కనో దిగను ఉన్నట్టున్నాడు. ఏడబడతాడో ఏమో బిడ్డ. సో మేకప్ సామాగ్రి లోపల ఏం కనబడటం లేదు కానీ లోడతానే ఉంది. లోపల నక్షపాత్ర ఉందేమో తెలియట్లేదు. అయినా నా ఫేస్ చూస్తుంటే మీకు మేకప్ వేసుకున్నట్లుందా? చూడండి ఒకసారి. చూసాము. ఫేస్ వాష్ వేసుకున్నా, స్టిక్కర్ పెట్టుకున్నా. అమ్మాయి లాగా స్టిక్కర్ కుంకుమ పెట్టుకోవాలి. మేకప్ నేను అనుకున్నాను కదా. గురువారం రోజు కుంకుమ పెట్టుకోవాలి. వెరీ స్మైక్ కుంకుమ భరిణ. ఓ ఇక్కడ నీకోసం అర్థం పెట్టుంటారు. సో నువ్వు మేకప్ వేసుకోవచ్చు. నేను అమ్మ ఎతికి ఆడ తప్పినావు ఎట్ట చూడు. ఎతకంగా లేయంగా ముందు అన్నం ప్లేట్లు చూసుకుంటుంది అత్తమ్మ. ముందు తిండి తర్వాత ఏదైనా ఇంకేందా? ఇప్పుడు వచ్చి పెట్టడానికి వచ్చినావా? రేపు బిడ్డలు ఏడ వదిలేసిపోయినావి. బిడ్డలు ఎలా ఉండరు? 2 మాటలు చూసినా బిడ్డలు బాగా నిద్రపోతున్నారా లేదా? నన్ను పిల్లకూడదు. టాప్ లైపిన్ వచ్చా సరిగ్గా సైగ్గా మేకప్ వేసుకుంటుంది. మనం కెమెరా తిప్పితే టక్కన మేకప్ వేసేస్తుంది. సూపర్ గా ఉండవు. ఓకే. ఇందుకు ఆ బ్రాండ్ ఏందమ్మా చెప్పు.
నువ్వు వాడే బ్రాండ్ ఏంది? లాక్మీనా? చూడమ్మా. సో మా అత్తమ్మ కూడా ఒక లిప్స్టిక్ అయిందబ్బా. మా అత్తమ్మ పెదాలు కొంచెం డ్రై అయిపోయినాయా? అత్తమ్మ ఫ్రెష్ అప్ అయిపోయింది. చెయ్యాలత్తమ్మా. సరే సరే ఇప్పుడే చేస్తా. అవునా? సరే 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 ఓకే సరే సరే. సో మొత్తానికి వస్తున్నా అత్తమ్మ. మొత్తానికి మేకప్ అంతా అయిపోయింది చూడండి. పర్లేదులే అదొక హెయిర్ స్టైల్. అబ్బో ఆమె పాపట్లో చూడు ఆయన చూడలేదు. 7 నుంచి ఆడికి అన్నయ్య ఒకసారి చూసుకో మీకోసం సింధూరం ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చేసేసింది. సో ఈయన పాప మలిసిపోయి కూర్చున్నాడు. దాన్ని జాగ్రత్తగా చూడు, మట్టి గిట్టి కాకుండా. పోయేటప్పుడు నన్ను తీసుకోబోమన్నా కదా, మట్టి గిట్టి కాకుండా జాగ్రత్తగా కాపాడదాన్ని. మట్టి ఏంటంటే ఇంకేం లేదు, నువ్వు 450 రూపాయలు కట్టించాలా. చూడండి మా దగ్గర ఏముందండి, జ్యువెలరీ, చిన్న చిన్న పర్స్. చూడు ఫ్రెండ్స్, హాయ్ ఏందో సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకొని మా దగ్గర మాత్రం ఏం లేకుండా నా మేకప్ కిట్ అది. మేకప్ అదే అదే నేను చెప్పింది. ఇదా అదే విజయ్ చూస్తుంది. ఏమంటే బంగారం ట్రైన్లో ఏమైనా దుబ్బిపోతారు. 950 ఆడ వాళ్ళూరులోని కాంచిన వాళ్ళ ఇంట్లో. చైనా టాప్స్ అయ్యి టాప్స్, ఈ పర్ల్స్ పర్ల్స్ చూడండి. ఇది బాగుంది. ఇంకేం కావాలన్నా నా మేకప్ పోవచ్చది. చూడు నా మేకప్ ఇట్టు బాగుందని ఎంత చెక్ చేస్తున్నారు. ఏదా నువ్వెట్టు తీసుకుంటావా? మోర్ తీసిందని నేనైతే. చూడండి ఒకరిదొకరు వేసుకుంటేనే అందం. అంటే ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను తనకి. నేను కుక్కలేదు ఏందమ్మా, కుక్క లేకుండా ఇది చేసినారా? ట్రైన్లో ఆభరణాలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ అనమాట. కంచన మాల వేసేసుకో బాగుండవులే. నువ్వు ఇంకేం మళ్ళీ మర్చిపోతాం యాడ్ పెట్టేసి. ఇందులో పెట్టి ఆపిల్ వేసుకునేటప్పుడు మనం చూస్తాం అన్ని. అమ్మాయి అన్ని డెకరేషన్ చేసుకునేటప్పుడు మనం పక్కనే ఉంటాం కదా, అప్పుడు అన్ని వాచ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో పెట్టేసి చుబ్బదెబ్బలు తిరుగు. ఓకే తీస్తాం కదా. నేను అద్దంలో చూసుకోవాలి కదా వేసుకున్నందుకు. వేసుకోలేకపోతే అంతే కదా. వద్దు అదే తీసుకుంటుంది అనమాట. నైస్ నిమ్మి. అదొక సెట్. ఈ సెట్లో ఇది ఎక్కడ కొన్నావు? బాగానే ఉంది. నెల్లూరా? అంటే రోడ్ కూడా షాప్లోనా? అది బట్టల షాప్లో. బట్టలు బాగుంది. ఇదెంత నిమ్మి? 2000 3000. ఇది నేను కూడా చూసా ఒకసారి. ఎక్కడ? ట్రైన్ లో వెళ్ళా గోల్డ్ అని కొట్టిపోతారా? ఇది నేను కూడా రోజు దాంట్లో చూసా. నేను చూసిన వైలెట్, కానీ ఇది బాగుంది. ఈ కలర్ బాగుంది. చూడు గోల్డ్. ఇది నేను చూసింది ఒకసారి. అవును, ఈ అమ్మాయి ఎక్కడ పెట్టుకుంటే చూసా నేను దాన్ని కదా. సెట్ బాగుంది. ఇందులో ఇదొక్కటే ఉందా? గుండెకు పడే ఉంటుంది పెట్టు. రూమ్ లో పోయి పెట్టుకొని చూసుకుంటుంది. ఇది బాగుంది కంచన. నీకా మీ ఊర్లోనే కొనింది అది. నేను తీసేసుకొని డబ్బులు ఇస్తాను. మీ ఊర్లోనే కొనింది. నువ్వు ఎట్లా ఆల్రెడీ పెట్టుకొని ఉంటావు కదా ఒకసారి. అందుకని డిస్కౌంట్ చేసి ఇవ్వాలా? ఎక్కువ ఇస్తాను నేను. డిస్కౌంట్ కూడా పడలేదు. సరే ఇక్కడ సేల్ 3000 రూపీస్ ఫర్ పీస్. 3000 రూపీస్ ఫర్ పీస్. నాకు అసలు ఈ ఏలాడేటి వెయ్యి నచ్చు. నచ్చినట్టు నా సెలక్షన్ అలా ఉంటుంది. బాగుండాలి బాగుండాలి. పెట్టండి పెట్టండి లోపల పెట్టండి అని. ఆడపోయినా తీసుకెళ్ళి
అయిపోయిందా? అయిపోయిందమ్మా. సో నా చెక్కింగ్ అంతా అయిపోయింది అనమాట. నాకేం తిట్టాడు మరి తిప్పు ఆకులు ఎన్ని తిట్టినా కూడా అందరూ చెక్ చేయాలనా? ఈ నగలు జ్యువెలరీ గురించి పిచ్చి కాకుంటే ఆ పిచ్చి ఇల్లు పిచ్చి ఇల్లు గుడ్డలు నగలు ఇట్లా బాగుంటది అనమాట. నాది శుక్రగ్రహం అంటమే నాకు, అందుకనే వాటి మీద పిచ్చి ఎక్కువ. ఒక ఆయన చెప్పాడు నన్ను కంగన హాల్ పెట్టుకోమ్మా, నువ్వు వెంటనే తిరిగి లేకుండా ఉంటుందని. అయినా నేను పెట్టుకోను. తీయాలి కదా ఉండమ్మా, ఏమి జ్యువెలరీ అంతా బాగుందమ్మా కదా, తీసేసుకుంటే మళ్ళీ కొనుక్కుంటుందండి. ఇప్పుడు అయినట్టే అది ఉంచదు నీ వెంటి మీద. నా ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేయమంటారా? చెప్పండి. అది పెట్టి పర్మిషన్. అది లైట్ వెయిట్ చాలా నైస్ ఉంది కదా. 2-3 years అవుతుంది అది కొని. బాగుంది చూడు. నాకు కొని నాకు నెల్లూరు, అది నెల్లూరు. నువ్వు ఎక్కడికన్నా పోతా కదా కొనుక్కొని, నేను నీకు అప్పుడే డబ్బులు ఇస్తానా, అన్నే డబ్బులు ఇస్తానా? నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా నువ్వు రాకపోతే. సరేలే, నీకేమైనా కావాలంటే అదొకటి ఎర్రబోసలు దండ తీసేసుకుంటాను. నువ్వు ఎంతను 100 రూపాయలు ఎక్కువే తీసుకొస్తా నాకు ఆడ. ఎందుకంటే ట్రావెలింగ్ చార్జ్. నువ్వు మోడలింగ్ కదా, ఇంకోటి ఇది ఎలాగ వేసేసుకోవాలి కదా. నువ్వు 100 కాదు, అట్లనే కదా. నాకు అంత పిచ్చి. ఇప్పుడు నేను చూడు చీరల గురించి కోట పోదాం అనుకున్న ఆడదాన్ని చూడు. నేను ఇవి అవి అన్ని తీసేసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒకసారే కదా 10 రూపాయలు పెడతాడు అయిపోదాను అనుకోని. జైపూర్ ట్రిప్ ప్లాన్ ఫ్రెష్ అప్ అయిపోయినా అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. పైన ఒక ఉపవాసం ఉందా? ట్రైన్లో ఉపవాసం. నేను కూడా 2 పూటలు తిన్నాను. నేను ఇడ్లీ తినలేము అనమాట. అందరూ పచ్చళ్ళు, అన్నంలో పచ్చళ్ళు. మొత్తం దట్టంగా హ్యాపీగా ఉంటుంది. నేను బాగా చూపించండి. కాఫీ పెడతావా ట్రైన్లో? ప్లగ్ కార్డ్ ఉందా? ట్రైన్లో కూడా కాఫీ పెట్టిస్తుందంట.